చాలా బాగుంది, అందరు చూడవలసి. చూడొచ్చు మీరు, మూవీ బాగుంది, యాక్టింగ్ బాగుంది, ఫ్యామిలీతో పాటు చూడొచ్చు, మంచిగా ఉంది మూవీ. హీరో యాక్టింగ్ బాగుంది, అంత బాగుంది. యాక్షన్ మూవీ, బెటర్ మూవీ, బాగుంది. యా, హీరోయిన్ మంచిగా ఉంది, యాక్టింగ్ ఆల్సో మంచిగా ఉంది, బాగుంది. సాంగ్స్ అన్ని సాంగ్స్ బాగున్నాయి దాంట్లో. యాక్షన్ చాలా నచ్చింది, లాస్ట్లో రైటింగ్ చాలా బాగుండే. ఇంకా ఏమంటే స్టార్టింగ్లో కొంచెం అర్థం కాలే, ఇంటర్వెల్ తర్వాత అర్థమైంది ఏముందని స్టోరీ. చాలా అది ఉండే, సస్పెన్స్ ఉండే, ట్విస్టెస్ ఇంకా ప్లాట్ చాలా డిఫరెంట్గా ఉండే. స్టోరీ అయితే బాగా నచ్చింది, కానీ కొంచెం ఆలోచించి కూర్చొని చూడిస్తే మొత్తం అర్థమవుతుంది అంతే. యాక్షన్ చాలా బాగుంది, లేడీస్ ఫ్యామిలీ అందరు చూసుకోవచ్చు. బ్రో టీవీ మీద ఉంటుంది ఫ్లవర్ వాజు, వచ్చింది గ్యాంగ్స్టర్ గంగరాజు. బ్రో ఇంటికి ఉంటుంది గోడ, వచ్చాడు లక్షల వాడ. సూపర్ బ్రో, పోలీస్ కి గ్యాంగ్స్టర్ కి మధ్య జరుగుతుంది, మామూలుగా కాదు బ్రో. బ్రో టీవీలో చూసేటప్పుడు, చిన్నప్పుడు చూసే వాళ్ళ మాన్స్టర్ వచ్చాడు, గ్యాంగ్స్టర్ బ్రో. బ్రో రక్షా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుత్తు, ఈ సినిమాలో హీరోయిన్ వేదిక దత్తు. బ్రో హీరోయిన్ పోలీసు, హీరోయిన్ మధ్య జరిగే వార్ ఉంటుంది బ్రో. సూపర్ బ్రో, ఎమోషన్స్ అన్ని మామూలుగా కాదు, ఏదో కంపోజిషన్ సూపర్ గా చేశారు బ్రో. ప్రతి ఒక్కటి, ఆ మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ ఫైట్లు, గ్యాంగ్స్టర్ గంగరాజు, ఏ సినిమా బ్రో. ఎమోషన్ ప్రతి ఒక్కటి బాగా పండించారు బ్రో. డైరెక్టర్ పేరు గుర్తులేదు కానీ సూపర్ బ్రో, సూపర్ డైరెక్షన్. నిజంగా ప్రతి ఒక్కరు హార్ట్ కి కనెక్ట్ అయ్యేలా ఉంది సినిమా. యూత్ కి మామూలు కాదు, నరాల్లో ఎక్కిపోయే సినిమా ఇది. ప్రతి ఒక్కరు డోంట్ మిస్. నా సినిమాలో రిలీజ్ అవుతాయి బ్రో, ఒక 3 నెలల్లో రిలీజ్ అవుతాయి, అప్పుడు మీరే వచ్చి రివ్యూ చెప్పండి. థ్యాంక్ యూ. సూపర్ సూరయ్య బా బ్రో. బ్రో అల్లు అర్జున్ సినిమా పేరు ఆర్య, వచ్చాడు ఇషాన్ సూర్య బాబు, నాకు తెలియదని ముందే చెప్పాడు డైరెక్టర్ నేను. సూపర్ బ్రో, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి, డోంట్ మిస్. ఎనర్జెటిక్ మూవీ. ఫైనల్ గా ఒకటే మాట బ్రో, ప్రభాస్ సినిమా బ్రో. ప్రభాస్ డాడీ పేరు కృష్ణంరాజు, వచ్చింది గ్యాంగ్స్టర్ గంగరాజు. కొత్త హీరో, కొత్త హీరోయిన్, కొత్త డైరెక్టర్ ఇలాకు మంచి ఫ్యూచర్ ఇవ్వాలి. చాలా బాగుంది సినిమా, చూడాలని మనవి. ఇప్పుడే మన సినిమా చూసాము గ్యాంగ్స్టర్ గంగరాజు, మన ఆర్జీవి గారు మామూలుగా డైరెక్షను. అక్క నమస్తే, 2 నిమిషాలు. ఇప్పుడే ఇంత బాగుందంటే సినిమా, అందరు చూడొచ్చు. ఇది స్క్రీన్ ప్లే అదిరిపోయింది, ఎడిటింగ్ అవసరము, మంచి డైరెక్షన్, ఇది మంచి క్వాలిటీ ఉంది సినిమా. ప్రతి ఒక్క ఫ్యామిలీకి చూడాలి సినిమా ఇది. ఎందుకంటే ఇలాంటి సినిమాలో ఎంకరేజ్ చేయాలి కొంతమంది. ఇది మెయిన్ ఫ్యామిలీ వాళ్ళు చూడాలి. ఫ్యామిలీ వాళ్ళు చూస్తే కాన్సెప్ట్ బయటికి వెళ్తుంది చాలా బాగా. అందుకే మేము ఆశిస్తున్నాము ఆర్జీ గారు గట్ట, మన సతీష్ అన్న గట్ట ఎంతో బాగా వేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగుంది, కాన్సెప్ట్ కూడా కొత్తగా ఉంది, పాటలు గీటలు అన్నీ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అంతే.